ఫిబ్రవరి 14 ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రేమికుల దినోత్సవం. ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది మన సాంప్రదాయం కాదు, కానీ ప్రేమించుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రేమికుల దినోత్సవాన్ని గడుపుకోవాలని ఘనంగా చేసుకోవాలని ఆశ. ఇందులో తప్పు లేదు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది క్రమక్రమంగా వ్యాపార ధోరణి సంతరించుకుంది. అందుకు ఉదాహరణ 7 రోజుల పాటు చేసుకునే ఈ లవర్స్ వీక్, ఈ వ్యాలంటైన్స్ వీక్ అనే పేర్లతో పిలుచుకుంటాం. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 7 రోజులు కూడా తమ మనసు పడ్డ వ్యక్తులకి వేరు వేరు బహుమతులు ఇచ్చుకునే సాంప్రదాయాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. కానీ ఇది వినడానికి బాగుంటది, కానీ కొన్ని సందర్భాల్లో చూడడానికి వెర్రితరలు వేసినట్టు ఉంటుంది. అయితే ఈ వ్యాపారం ఏ రకంగా పెరిగిపోయిందంటే ఈ చైనా ఇంపోర్ట్ చేసుకున్న సరుకులు, ఫారెన్ నుంచి రప్పించుకున్న వస్తువుల మీద మోజుతో విడిగా యువకులు షాపుల్లో బారులు తిరుగుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వ్యక్తులకి చాలా భారమైన విషయమే. డబ్బున్న మహారాజులకి, బలిసిన వ్యక్తులకి ఇది ఆనందంగా ఉన్నా పాపం ఈ కోపంలో ఇరుక్కుంటున్న మధ్యతరగతి యువకులు మాత్రం కొట్టుమిట్టు ఆడుకుంటున్నారు. ఇది తన ఒక దశలో ఈ ప్రేమికుల రోజు అనేది కాముకుల రోజుగా మారిపోతుంది. ఈ రోజు అన్ని హోటల్లో రూములు బుక్ అయిపోవడం, అన్ని పబ్బులు కూడా ఫుల్గా యువకులతో నిండిపోవడం, ప్రత్యేకించి ఆఫర్లు ప్రకటించడం, ఇది చూడడానికి ఎంత దరిద్రంగా ఉంటుందంటే మన సాంప్రదాయం కాదు. ప్రేమ అనే ఒక అమూల్యమైనటువంటి పదాన్ని తీసుకొని వ్యాపార ధోరణులతోటి కామకేళ్లతో సాగిపోతుంది. ఇటువంటి విషయాల్లో ఎవరిని తప్పట్లేదు, కానీ ఈ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న బహుళ మాత్రం ధన సంపాదనలో కొట్టుమిట్లు ఆడుకుంటుంది. దీని మీద నియంత్రణ లేకుండా పోతుంది. ఆ రోజు చూడండి, ఏ క్లబ్ చూసినా, ఏ హోటల్ చూసినా వీటితోటే సాగిపోతుంది. అంటే ముఖ్యంగా మధ్యతరగతి యువకులు ఈ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. అవసరం లేకపోయినా సరే, అప్పులు తెచ్చైనా సరే తను ప్రేమించిన యువకుడినో కొంతవరకు తృప్తిపరచాలనే ఉద్దేశంతో ఆడంబరాలకు పోతున్నారు. దానివల్ల వాళ్ళు మరింత అప్పులు పాలవడమో లేదంటే ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. ఇది నశించాలి. ప్రేమన్నది ఎంతో మాధుర్యంతో కూడుకున్న విషయం, కానీ ఇది వ్యాపార ధోరణి సంతరించుకుంది. కనుక వీలైనంత వరకు ఇటువంటి ప్రేమికుల రోజుల మీద కొంత కన్నేసి ఉంచాలి ప్రభుత్వాలు కూడా. ఇది ఏ రకంగా చెత్తదారి తీస్తుందంటే ఈ ప్రేమ పేరుతో జరిగే కొన్ని చెత్త పనులు చూడలేక చాలా మంది ఇబ్బంది పడే రోజులు కూడా ఉన్నాయి. హోటల్లో యువకులు రూములు తీసుకొని కామకెళ్లి చేసే విషయం కూడా కొన్ని సందర్భాల్లో మనం పేపర్లోనూ, టీవీలో వార్తలుగా చూడడం జరిగింది. పూర్తిగా పక్కదారి పట్టింది వ్యాలంటైన్స్ డే అన్నది. ఆ మహానుభావుడు వ్యాలంటైన్స్ ఏ రకంగా తీసుకొచ్చాడో తెలియదు, కానీ ప్రేమ అన్నది ఎంతో మాధుర్యమైంది. దాన్ని ఇలాగ దరిద్రం పాలు చేసి యువకులు నడి రోడ్డు మీద బజార్లో విడిగి తిరగడం, వ్యసనాలకి బానిసలు అవ్వడం మాత్రం చాలా దరిద్రంగా ఉంది. ప్రేమ ఎంతో మధురమైంది, ప్రేమంతో భక్తితో కూడుకున్నది. ఈ ప్రపంచం అంతా ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ పేరుతో సాగే ఇటువంటి కామకీళ్ళు మాత్రం నశించాలి. మనం చూస్తూనే ఉంటాం. ఇంకా ఈ వ్యాలంటైన్స్ 1 వీక్ కూడా ఎరుతరలు వేసే వ్యక్తుల్ని దరిద్రం రూపంలో మనం అందరం భరించాల్సిందే. ఇలాగ ఎంతకాలం సాగుతుందో తెలియదు, కానీ ప్రతి పెరుగుదల ఏదో ఒక రోజు విరుగుడుకు దారితీస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎంతైనా సరే ప్రేమ పేరుతో సాగే ఈ వ్యాపారం, ఈ కామకెళ్లి తగ్గాలని, యువకులకు జ్ఞానోదయం కలగాలని మనం కూడా ఆశిద్దాం. అంతకన్నా చేసేది ఏం లేదు. ప్రేమ అంటే తప్పుగా, ప్రేమ అంటే అదొక దివ్యమైన పదం, అది దేవతా స్వరూపం, అది కొన్ని మనస్సులను కలిపే, నిజమైన బంధాలను కలిపే అద్భుతమైన పదం. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? వ్యాలంటైన్స్ డే పేరు మీద ఒక వారం పాటు యువకులు విచ్చలవిడితనాన్ని చూస్తున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. సాంప్రదాయ భారతదేశంలో ఇటువంటి నీచ సంస్కృతి పెరగడం మాత్రం బాధాకరం. అందుకే ఈ వివరణ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కొన్ని సందర్భాలు బాధ కలగవచ్చు, లేదంటే నిజమే కదా చెప్తున్నారని అనిపించవచ్చు, కానీ ఇవి మాత్రం జరుగుతున్న వాస్తవాలు. 7 రోజులకి 7 పేర్లు పెట్టి చాక్లెట్ డే, రోజ్ డే, కేక్ డే, క్యాండిల్స్ డే ఇలా పేర్లు పెట్టి వ్యాపారాన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు. ఇటువంటి నీచ సంస్కృతి పోవాలి. వ్యాపారం చేయొచ్చు, కానీ ప్రేమతో కాదు. మీకు మా వివరణ, మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా చేస్తారు కదా. మై మీడియా, మీ జనార్దన్.